ఓ మంచి కథ. ఓ వ్యక్తి మరణించాడు. అతడు చేసిన పాపపుణ్యాలకు ఒకరోజు నరకం, ఒకరోజు స్వర్గంలో ఉండాలని చెప్పడంతో నరకంలోకి కాలు పెట్టాడు. అక్కడ చుట్టూ చెత్త దుమ్ముతో చాలా మురికిగా ఉంది. మనుషులు అందరూ ఎక్కడంటే అక్కడ పడుకుని దొర్లుతున్నారు. చూడ్డానికి మాత్రం బక్క చిక్కిపోయి ఉన్నారు. అన్నం తిని ఎన్ని రోజులైందో అనేలా ఉన్నారు. ఎవరి ముఖం చూసినా విచారంతో దిగులుగా ఉంది. ఆ వ్యక్తి వీళ్లకు అన్నం పెట్టకుండా ఇలా వదిలేశారేమో ఆకలితో అనుకున్నాడు. ఇంతలో ఒక గంట మోగింది. వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళ్తున్నారు. అతడు కూడా వెళ్ళాడు. వెళ్ళి నిర్ఘాంతపోయాడు. అది పెద్ద భోజనశాల. మధ్యలో చాలా పొడవైన బల్ల ఉంది. దాని మీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మిఠాయిలు, ఫలహారాలు. మరి వాళ్ళు ఎందుకు బక్క చిక్కిపోయారు అని ఆ వ్యక్తికి సందేహం వచ్చింది. అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. అవి చాలా పొడవుగా ఉన్నాయి. అందరూ తినడానికి ప్రయత్నం చేశారు. అంత పొడవు గరిటెలతో తినడం అసాధ్యమైంది. చివరకు కొన్ని మెతుకులు మాత్రమే నోట్లో పడ్డాయి. సమయం ముగిసిపోవడంతో అందరూ నిరాశగా వెనుతిరిగి వెళ్ళారు. ఆ రోజు రాత్రి భోజన సమయంలో కూడా అలాగే జరిగింది. ఉదయాన్నే ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకెళ్లారు. స్వర్గం చాలా అందంగా శుభ్రంగా ఉంది. అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. పరిసరాలను శుభ్రపరుస్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ పనుల్లో ఉన్నారు. మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట కొట్టారు. వెంటనే వాళ్ళందరూ భోజనశాలకు వెళ్ళారు. అది కూడా నరకంలో మాదిరే పొడవుగా ఉంది. నరకంలో మాదిరే అన్ని పదార్థాలు ఉన్నాయి. తినడానికి కూర్చోగానే వాళ్ళ చేతులకు పొడవైన గరిటెలు కట్టారు. అది చూస్తూనే ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ కూడా అలాగే ఉంటే మరి వాళ్ళు ఎలా అంత బలంగా ఉన్నారో అనుకుంటూ ఉండగా వాళ్ళు తినడం మొదలుపెట్టారు. చూస్తుండగానే అన్నీ తినేశారు. ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కూర్చున్న వాళ్లకు తినిపించుకోనున్నారు. అలా కడుపు నిండా తినగలిగారు. మనం ఎదుటి వారికి సహాయం చేస్తున్నాము అంటే స్వర్గంలో ఉన్నాము అని. ఆ సహాయం మనకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. స్వార్థంతో నేను మాత్రమే అనుకుంటే నరకంలో ఉన్నట్టే. ఆల్వేస్ హెల్ప్ టు అదర్స్. థ్యాంక్ యూ. మీ పద్మ.